సాధారణంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్లో ద్వంద్వార్థాలు వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో 100 అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అది క్రిటిక్స్ లేదంటే అనలిస్టులు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అందులో రాజకీయం ఉందా, వ్యూహం ఉందా, ఉమ్మడి వ్యూహం ఉందా అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ గారు తిత్లీ తుఫానుకు సంబంధించి అప్పట్లో ఆయన ఒక కొన్ని అంశాలను అయితే గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది ఏంటని దానికి ఇమీడియట్ గా ఆ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు చేసిన రీట్వీట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఆ ట్వీట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆ ట్వీట్ లో ఆయన చెప్పింది ఒకటే, అప్పుడు కూడా ఎవరు ఉచితాలు అడగలేదు, వాళ్ళు ఎలాంటి సోషల్ వెల్ఫేర్ అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అడగలేదు, కేవలం వాళ్ళకి ఒక 25 ఏళ్ల భవిష్యత్తు మాత్రమే అడిగారు, అంటే ఉచితాలు ఎవరు కోరుకోవట్లేదు అనేది ఆయన చేసిన రీట్వీట్. దీని వెనకాల చాలా అర్థాలు చూడొచ్చు. నిజంగా ఆయన 25 ఏళ్ల భవిష్యత్తు అనేసరికి ముందు పవన్ కళ్యాణ్ గారి ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన వ్యూహమే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో అన్నారు కదా, మీకు 25 ఏళ్ళ భవిష్యత్తు కావాలా, 25 కేజీలు బియ్యం కావాలనేది. ఆ 25 అనే పదం రాగానే ఖచ్చితంగా ఆయనే గుర్తొస్తారు. అది ఆయన సింగిల్ ఎజెండా అనుకోవాలా, లేదు మొన్నే వెంకయ్య నాయుడు గారు ఉచితాల గురించి మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా మాట్లాడుతున్నారు, లేదు అంటే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఆ ఉచితాలు సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదని ఆయన ఫీలింగ్ ఉందా, లేదు ఇద్దరు కలిసి ఇంకా భవిష్యత్తులో ఉచితాలని సంక్షేమాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నంలో ఇదొక రాజకీయ వ్యూహం, ఎలా చూడాలి? ఆయన మాటల వెనక వాస్తవం ఏంటి, రాజకీయం ఏంటి? ఇదే అవాస్తవం అనే పదం ఇక్కడ వాడను, కానీ వాస్తవం ఏంటి, రాజకీయం ఏంటి, దీని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆ ట్వీట్ తర్వాత ఇప్పుడు ఇదే ఓకే, మన క్రిటిసైజ్ చేయాలంటే క్రిటిసైజ్ చేయొచ్చు, లేదు వాస్తవం చూస్తే ఉచితాలకు సంబంధించి ఏదైనా ఒక తర్జన భర్జన నడుస్తోందా కూటమి ప్రభుత్వంలో, లేదు అంటే వీళ్ళకే ఆ ఉచితాలకు సంబంధించి ఒకళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఎలా చూడాలి దాన్ని? అట్లేం లేదు. ఇప్పుడు ముగ్గురు 3 పాత్రలు పోషించే ప్రయత్నం చేస్తున్నారు, అంత మించేం లేదు. కూటమిలో ముగ్గురు 3 పాత్రలు పోషిస్తుంటారు. ఒకళ్ళు డెవలప్మెంట్ పాత్ర, డెవలప్మెంట్ తో పాటు సంక్షేమ పాత్ర పోషిస్తారు. అదే సమయంలో ఆ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తూ సంక్షేమం అనవసరం అన్నటువంటి పాత్రని రెండో వాళ్ళు పోషిస్తారు. ఒకళ్ళకి ఇచ్చారా? మూడో వాళ్ళు వచ్చేటప్పటికి అసలు ఇట్లాంటి మాకు సంబంధమే లేదు, మాదంతా నేషనల్ జాతీయవాదపు ఆలోచన. అంటే వాళ్ళు ముందు నుంచి అలాగే ఉన్నారు. మూడుటిది ముగ్గురు 3 వాయిస్లు ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ని క్యాప్చర్ చేసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. క్యాప్చర్ చేస్తున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లేదు, క్యాప్చర్ చేసే ప్రయత్నం. అంటే వాస్తవంగా అది తెలుగుదేశానికి ఓట్లేసినలో ఇక్కడ 2 విచిత్రం ఉన్నది. ఒకటి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాడని నమ్మిన వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఓట్లేశారు. జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని చంద్రబాబు సచ్చినా ఇవ్వడు, పూర్తి రివర్స్ క్యారెక్టర్ అయినా కాబట్టి జగన్ ని ఓడగొడితే సంక్షేమ పథకాలు ఆగి చంద్రబాబు నాయుడు దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకి తెలుసు అని ఫీల్ అయ్యి సంక్షేమ పథకాలు కావాలన్నోళ్ళు ఆయనకే ఓటేశారు, వద్దన్నోళ్ళు ఆయనకే ఓటేశారు. దాంట్లో ఉన్నటువంటి ఆ రెండో వాళ్ళని తెలుగుదేశానికి ఓట్లేసిన ఆ వర్గాన్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం తను చేస్తున్నాడు. అంటే తను కూడా అదే భావజాలం ఉన్నవాడిని అని చెప్పే ప్రయత్నం ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే ఈయన వీటికి వ్యతిరేకమే. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఇదివరకు షణ్ముఖ వ్యూహం కూడా అదేం సంక్షేమ పథకాలు కాదు, ఏదో గ్యాస్ బండ్ అవసరమైనంత వరకు ఉచితాలు ఉండాలని కోరుకునే మనస్తత్వం ఆయన. ఉచితాల వలన ప్రజలు పాడైపోతారనే ఆలోచన ఆయనది, ఉచితాల వల్ల సోమరిపోతనం పెరిగిపోతుంది అనేటటువంటి ఆలోచన ఆయనది. దానికి ఒక మేబీ రీజన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేది మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి నేర్చుకుంటుంటాం. పవన్ కళ్యాణ్కి తన సామాజిక వర్గమే తన చుట్టూ ఉంటుంది మ్యాక్సిమం. ఈ సామాజిక వర్గమే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు పెత్తందారులు కాదు, అట్ ద సేమ్ టైం సేవకులు కాదు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సూపర్వైజర్లు. మీరు గోదావరి జిల్లాలో చూసినా, కృష్ణా నుండి అటు పక్క దాకా చూసినా, ఉత్తరాంధ్ర దాకా చూసినా, ఇటు రాయలసీమ చూసినా, బలిజ కాపు సామాజిక వర్గం వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక ఎత్తు అయితే, పని చేసేవాళ్ళు ఒక ఎత్తు అయితే, వీళ్ళిద్దరి మధ్యన అనుసంధాన పాత్ర వీళ్ళు పోషిస్తారు. అంటే డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెట్టి పొలాలు అక్కడ ఉంటే ఈ పొలాలని కౌలుకు తీసుకునినో పండించే కార్యక్రమమో రైతు చేస్తే వీళ్ళిద్దరి మధ్యన అదలాయించి పని సక్రమంగా జరిగేటట్టు చూసే బాధ్యతలు కాపు సామాజిక వర్గం ఎక్కువగా తీసుకుంటుంటారు. అందుకే పెద్ద కాపులు అంటారు. కాపు అంటేనే అది కాపు కాయిటం.
కాపు కాయడం. అందుకనే కాపు అనే ఒక ఎబ్రివేషన్ వాడతారు. అవును అవును ఆ ప్రయోజనానికి కాపు కాస్తారు అన్నటువంటి అవును. ఆ వర్గం ఈయనకి ఎక్కువగా టచ్ లో ఉంటది. మిగతా వర్గాలు కూడా ఉంటాయి కానీ ఈయన సైకలాజికల్ అలాగే జెనెటికల్ భావజాలం అది ఉంటది, ప్లస్ అదే వచ్చుతుంది. చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళే ఉంటారు. వాళ్ళకేంటి ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు నచ్చని వాళ్ళు వ్యాపారస్తులు, సంక్షేమ పథకాలు నచ్చని వాళ్ళు రైతులు కూడా, సంక్షేమ పథకాలు నచ్చనటువంటి వాళ్ళు మధ్యతరగతి. ఈ 3 వర్గాల్లో ఎక్కువగా కాపులు ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే ఇది ఇవ్వడం వలన మన దగ్గర పనిచేయడానికి రైతు కూలీ రావట్లేదు, వాడికి బలుపు ఎక్కువైపోయింది, వాడన్నే మాట్లాడుకుంటారు అక్కడ. అట్లాగే ఈ గుమస్తాలు రావట్లేదు అని వ్యాపారస్తులకి కోపం ఉంటుంది, రైతులకి వాళ్ళ రైతు కూలీలు దొరకట్లేదు అన్నట్టు. అట్లాగే ఈ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అదే సమస్య కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఉచితం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి పనికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తే బాగుపడతారు అన్నటువంటి వాళ్ళ వర్గాల యొక్క ఆలోచన, ఉపాధి కల్పించాలి. అయితే అదే కాన్సెప్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. పనిస్తాం పైసలు ఇస్తాం అంతేగాని అన్నటువంటిది అదే ఇప్పుడు ఆయన ట్వీట్ లో కనబడుతుంది. ఇంతకు ముందు కూడా ఆయన అన్నది అదే, యువతకి 15 లక్షలు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం, తద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తాం అనేది. అంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు కానీ లేదంటే మొత్తం వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడ కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఇది ఒక రకంగా వ్యతిరేకించడం కాదా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు? అదేం లేదు, ఇప్పుడు ఇచ్చినవి చాలా పరిమితం, నామమాత్రం. ఒరిజినల్ ఓ గ్యాస్ బండి ఏడాదికి 3 అంటే 3,000 రూపాయలు, 3 8 240 రూపాయలు, అలాగే 2,400 అంతే కదా. అంతకుమించి అదేం పెద్ద సంక్షేమం ఏం కాదు. అట్లాగే తల్లికి వందనం ఒకటి కొంత బెటర్, ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తున్నారు. అది ఆ వారం వాళ్ళకి అమ్మ ఒడిలు ఇదే దాని పేరేంటి అయిపోయినాయి కదా, కొన్ని పోయినాయి, చేయూతలు పోయినాయి, అట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే ఇంతకు మించి ఇవ్వాలనుకోవట్లేదు. అసలైనటువంటి అంశం ప్రతి మహిళకి 1,500 నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షన్, ఇవి ఇవ్వాలనుకోవట్లేదు. చంద్రబాబు గారు కూడా అసలు నోరే మెదపట్ల. నోరు మెదపకపోగా పైగా ఏమని మాట్లాడుతున్నారు, సూపర్ 6 అయిపోయింది, సూపర్ 8 అయిపోయింది, ఎవడు సాధ్యం కాదని చేసి చూపించేశాం అనే మాట ద్వారా దబాయించేస్తున్నారు. వాళ్ళ మీడియా కూడా అదే దబాయించేస్తారు. అసలు ఈ అంశాల గురించి చర్చే రానియట్లేదు. అంటే ఏంటి, మనం పదే పదే ఈ మాట మాట్లాడినప్పుడు గుర్తుంటది కానీ అది అసలు మాట్లాడకపోతే గుర్తే ఉండదు కదా అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అడిగేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు అడగట్లేదా సంక్షేమం, వాళ్లే 25 ఏళ్ల భవిష్యత్తు అడుగుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ ని ఈయన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్ దాని సారాంశం అదే, యువత ఎవరో కోరుకోవట్లేదు, వాళ్ళు 25 ఏళ్ల భవిష్యత్తు అడుగుతున్నారు, ఇప్పట్లో చేయట్లేదు. కానీ ఒకటి సార్ నిజంగా అంటే ఓకే, ఇది కూటమి కలిపి చేస్తున్న వ్యూహం అనేది ఒకటి. మొన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత అంటే వీళ్ళ మంత్రులు నిలదీసి మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఏమన్నా ఆలోచన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిది మారుతుందా? అంత సీన్ ఏం లేదండి. తర్వాత కూడా హై లాయల్టీనే ప్రదర్శిస్తున్నారు. అసలు ఎక్కడెందుకు వాళ్ళ వినుత వాళ్ళ గొడవ అయినప్పుడు దానికి ఏమన్నా మాట్లాడారా, ఆయన వాళ్ళ కార్యకర్తను కొడితే ఏమన్నా మాట్లాడారా, లేకపోతే ఇప్పటికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో కామెడీగా ఉంది. ఒక 18 వచ్చినాయి అంటే 15 టీడీపీ తీసుకుని 2 ఏళ్ళకి 1 ఏళ్ళకి పడేస్తుంటే అసలు ఏం అడుగుతున్నారు కూడా ఎవరికి తెలియట్లేదు. అయినా ఆయన ఏం ఇన్వాల్వ్ కావట్లేదు. ఆయన తను డిప్యూటీ సీఎం అని ఒక రకంగా ఆ పదవిని ఆస్వాదిస్తున్నారు. ఆయన క్యాడర్ కూడా ఆస్వాదిస్తుంది. మావాడు డిప్యూటీ సీఎం అయిపోయాడు, వచ్చి మావాడు డిప్యూటీ సీఎం. ఆయన కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు. సీఎం అనే పదం మైండ్లోకి రానియకుండా నేను డిప్యూటీ సీఎం అయ్యాను వచ్చి, అంటే ఆ పదవిని ఆస్వాదిస్తున్నారు. ఆయన ఆస్వాదించేటటువంటి మనిషి, ప్లస్ కూటమిలో హై లాయల్టీ అనుభవిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన జీవితంలో సాధారణంగా ఏ షూటింగ్లకు వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు అరేంజ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ నిరంతరం ఉంటున్నాయి. ఇప్పుడు రోజు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, రోజు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఆ స్థాయి రెస్పెక్ట్ ఆయన బయటికి వెళ్తే కూటమిలో కుదురుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే ఇదివరకు గనక ఏసీ రూమ్లో కూర్చున్న మనిషి నేను జనంలోకి వెళ్తానని చెప్పేసి అప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రోడ్డు దగ్గరనే పక్కనే పడుకుంటాం, అదేది కమ్యూనిటీ హాళ్లలో పడుకుంటాం, స్కూళ్లలో పడుకుంటాం అని చెప్పి. అప్పుడు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఈయన అడిగినట్టు ఆ కమ్యూనిటీ హాల్లో వీటికి పర్మిషన్ ఇచ్చారు. తెరా చూస్తే ఎవరు రాత్రి నిద్రపోలేదని ఆయనే చెప్పాడు కదా, నా వల్ల కూడా కాలేదని. 4 రోజులు తిరిగేటప్పటికి మళ్ళీ హోటల్ రూముల్లో ఏసీ రూముల్లో పడుకోవడం అయింది కదా. అవన్నీ మాటలు బాగుంటాయి
వినడానికి. మనకి సినిమాల్లో కూడా అంతే, సినిమాల్లో హీరో గారు చెమట ఒడుస్తాడు, అది పేపర్లు చెమట చించుకుంటూ పేపర్లు ఇసురుతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. సినిమాల్లో పరమ వెధవలనే హీరోయిన్లు ప్రేమిస్తుంటారు, నీ జీవితంలో అది సాధ్యం కాదు కదా. అట్లాగే ఒక భ్రమల ప్రపంచం అనేటటువంటి దాంట్లో నుంచి బయట ప్రపంచం చూసేశాడు ఆయన. చూసేశాడు కాబట్టి ఇప్పుడు ఈ లాయల్టీ ఈ స్టేటస్ని వాళ్ళు ఆయన వదులుకోడు. మీకు ఎప్పుడైనా సరే మావోయిస్టులు ఎందుకు నాశనం అయ్యారు అంటే, మావోయిజం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పేదరికంలో వ్యవహారాలతోనే ఉండేవాళ్ళు, వాళ్ళు తినడానికి అది కూడా అట్లాంటి తిప్పలే పడుతుండేవాళ్ళు, ఈవెన్ పేదల ఇళ్లలోనే తింటుండేవాళ్ళు, ఆ కాన్సెప్ట్లో నడిచారు. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన ఆ చర్చలు జరిగినప్పుడు వాళ్ళకి మొట్టమొదటిసారి 5 స్టార్ హోటళ్లలో పడుకోవడాలు, హైయెస్ట్ లగ్జరీ ట్రీట్మెంట్ చూశారు, ఫుడ్ కానీ బెడ్ కానీ ఉండటం కానీ. ఆ తర్వాత వాళ్ళకి ఆ విధమైనటువంటి దాని మీద మోజు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి కదా మావోయిజం పతనం. ఎప్పుడైనా ఒకళ్ళని నాశనం చేయాలి అంటే, లేదా ఒకళ్ళని ఇక నా జీవితం ఇది పోకూడదు అని ఫీలింగ్ కల్పించాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కావాలని కల్పించలేదు, ఆయనతో సమానంగా చూసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అనేది కాపులకు కూడా సంకేతం వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆయనకి ఆ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ మీరు తెలంగాణలో కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అక్కడ బోల్డ్ హెలికాప్టర్లు వాడుతున్నారు, మంత్రులు కూడా. ఇప్పుడు అక్కడ ఇదివరకు బై రోడ్డు పోయేవాడు ఎవడో కూడా ఇప్పుడు అందరూ హెలికాప్టర్లే వాడుతున్నారు, మంత్రులు కూడా. బట్టి విక్రమార్క హెలికాప్టర్లే వాడుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లేకపోతే మానేస్తున్నారు. అవసరమైతే 2-3 మంత్రులు కలిసి హెలికాప్టర్లోనే పోతున్నారు తప్పించి బై రోడ్డు వెళ్ళడం మానేశారు అక్కడ కూడా. అంటే వీళ్ళకి ఒకసారి లగ్జరీ అలవాటు అయ్యాక అది వదులుకోలేరు. ఇప్పుడు ఈయన ఎందుకు వదులుకుంటాడు ఈయన ఇప్పుడు? కాబట్టి ఈయన వాళ్ళ రోజున తన కార్యకర్త తన వాళ్ళు ఇవన్నీ జీవితంలో సహజం అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. సినిమాల్లో కష్టాలు కూడా సహజంగా ఉంటాయి కదా. కాబట్టి ఆయన దీంట్లో ఉన్నప్పుడు ఏదో తెలుగుదేశంతో విభేదిస్తాడు. ఆయనకు ఇంకోటి ఏంటంటే తనకి గ్యాప్ లేదు అనేది అర్థమైపోయింది. గ్యాప్ సృష్టించుకోవాలంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖాళీ చేయాలా. ఆ ఖాళీ చేయడం, చంద్రబాబుని ఖాళీ చేయించడం మన వల్ల కాదు. ఎందుకంటే ఆయన చేతిలో పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థలు అయితే రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఉంటాయో అందులో కూడా ఆయన మనుషులు ఉంటారు. ఆయన ఎవడు ఏం పీకలేడు. ఆయనతో తగాదాలు పడి ఆయనతో కొట్లాడి ఏదో అక్కడ ఆయనతో కొట్లాడినప్పుడు పోనీ అవతల ఇంకెవరన్నా మీడియా ఆయనకి సపోర్ట్ చేస్తారంటే అవతల మీడియా జగన్ వైపు ఉంది, వాళ్ళు సపోర్ట్ చేయరు, ఈయనేం హైలైట్ చేయరు. వాళ్ళు పట్టించుకోక ఈయన పట్టించుకోకపోతే వీళ్ళు పట్టించుకోకపోతే ఆయన మధ్యలో ఎందుకు పనికి రాకుండా పోవడం అవుతుంది. 2018-19 మధ్యలో చూశాడు అనుభవం, రెండుకి చెడ్డరేవడయ్యాడు. అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఒక కంఫర్ట్గా ఇవాళ అదే మీడియా ఒక రాజున పవన్ కళ్యాణ్ ఈయనకి ఏం చేతొచ్చు, ఈయనకి అసలు రాజకీయం ఏం తెలుసు అని మాట్లాడుతూ రాసినటువంటి వాళ్ళు ఇవాళ దేవుడు అద్భుతం అని రాస్తున్నారు. అంటే పోయిన చోట ఎత్తుక్కున్నాడు, సాధించాడు ఆయన. అట్లాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారని అసలు పేరు పెట్టింది, లేకపోతే పరిటాల గుండు కొట్టాడని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశమే. ఆ ప్రచారాల నుండి వాళ్ళ పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని మాట్లాడుతుంది అదే చంద్రబాబు, అదే లోకేష్, అదే తెలుగుదేశం. కాబట్టి అట్లాంటిది అంటే తను ఎక్కడైతే కోల్పోయాడో, ఏమైతే కోల్పోయాడో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, ఇవన్నీ కోల్పోవడానికి కారణమైన మీడియా, రాజకీయం, ఇవన్నీ ఆయనకి ఈ రోజున మళ్ళీ రివర్స్ అయ్యి తననే ఎత్తుని పెట్టుకుని ఆయన్ని అభిమానిస్తున్నాయి, ప్రేమిస్తున్నాయి, ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకెందుకు గొడవ పెట్టుకోవాలా? ఎవడో కార్యకర్త కోసం, ఎవరో కార్యకర్తని కోసం వీళ్ళ గురించి ఎందుకు గొడవలు పెట్టుకోవాలా? కాబట్టి ఇంకోటి అసలు ఈ స్ట్రాటజీనే కంటిన్యూ అంటే రేపు పొద్దున ఇప్పుడు చంద్రబాబుని ఎవరైతే అభిమానించారో తటస్థులు, అది తన వైపుకి వస్తుంది అనేటటువంటిది ఒక ఫీలింగ్ తో ఉన్నారు. సంక్షేమాలు ఉచితాలు ఇవ్వలేక టీడీపీ జనసేన ఒక పొలిటికల్ డ్రామాకి ఏమన్నా తెరలేపిందని ఎంతవరకు అనుకోవచ్చు? దీంట్లో ఈయన అంత పెద్ద సీన్ అనుకోండి పవన్ కళ్యాణ్ అంటే ఈయన మనసులోంచి వచ్చేసిన ట్వీట్ అయినా వెనకుండి బాబు గారు ఏమన్నా ఒక సోర్స్ తో వచ్చిన ట్వీట్ అనుకో? లేదు, అదే ఆయన ట్వీటే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పెట్టింది చూసుంటాడు వెంటనే. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ వస్తున్నది కదా పేర్లు. ఇప్పుడు జగన్ టైంలో చేయూత ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఈబీసీ నేస్తం ఇచ్చాడు, తర్వాత బీసీ నేస్తం ఇచ్చాడు, తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేశాడు. ఇన్ని డబ్బులు పోసాడు అతను. వీళ్ళేమో ఏమి ఇవ్వట్లేదు, 18 నెలలు అయిపోయింది, 10 పైసలు ఇవ్వట్లేదు, ఆ ఇచ్చినవి కూడా అతి స్వల్పము. ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు, ఆరోగ్యశ్రీ నానా తిప్పలు పెడుతున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే పాలన అంటే ప్రజల యొక్క పర్సనల్ థింగ్ ఈజ్ పర్సనల్ థింగ్, మాకేం సంబంధం లేదనేటటువంటి ధోరణి చంద్రబాబు. నువ్వు బాగుపడి, నువ్వు మీ అమ్మా నాన్న కష్టపడి, నువ్వు ఏదన్నా వ్యాపారం చేసుకుని నువ్వు ఎదుగుతావు, నువ్వు ఎదిగావంటే నేను తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లనే అన్నది ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు దిగిపోయి ఎప్పుడైపోయింది? 2004. ఇప్పుడున్న ఏరియా అంతా ఆ రోజు నుండి అసలు
ఇప్పుడున్న ఏరియా ఇంత డెవలప్మెంట్ అసలు అప్పుడు ఉందా? ఆయన ఉన్నప్పుడు ఒక ఎల్ఎన్టీ టవర్, అదేమంటే నేను ప్రారంభించాను కాబట్టి కంటిన్యూ అవుతుంది అంటాడు. అంతకుముందు ప్రారంభించింది నువ్వు కంటిన్యూ చేసావని ఎందుకు అనకూడదు? ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు ప్రారంభించాడు ఆ నక్లెస్ రోడ్ అవన్నీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించినటువంటిదే అమీర్పేట, హైటెక్ సిటీ, ఇవి అదే కొనసాగించాడు కదా ఈయన. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కొనసాగించాడు, కొనసాగింపే తప్పించి ఆయన ఆరంభకుడు కాదు. కానీ నేను ఆరంభకుడినే చెప్పుకుంటాడు. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఆరంభంగా ఫెయిల్ అయింది కానీ నేను సక్సెస్ అని చెప్పుకుంటాడు ఆయన. అదేమంటే అక్కడ చూపెడతాడు. అక్కడే ప్రజలందరూ ఏం చేశారు? ఆయన్ని కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వట్లేదు తెలంగాణ. 2004 ఆయన లాస్ట్ టర్మ్, ఆ తర్వాత తెలుగుదేశం ఏ రోజున గెలిచిందో తెలంగాణలో అంటే అక్కడ ప్రజలు అక్కడ ఆయన యాక్సెప్ట్ చేయలే. ఆ సంస్కరణల ఫలితాలు ధనవంతులకి బలిసిన వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందారు తప్పించి సామాన్యుడికి అందలేదు అన్నటువంటిది వాళ్ళ ఫీలింగ్. సామాన్యుడి ఫీలింగ్ ఎట్టుంటది? ఆడి షాప్లో గుమ్మత్తగిరి చేస్తే డబ్బులు ఇస్తాడు. ఈయనేమంటాడు? నేను అక్కడ హైటెక్ సిటీ డెవలప్ చేయడం వల్ల అందువలన వచ్చిన సైడ్ ఉపాధిలో ఇది నీ బతుకు నా వల్ల అంటాడు ఈయన. అదే గొప్పతనం అంటాడు ఈయన. అది నువ్వేంటి ఎవడన్నా వస్తుంది, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి అన్న వచ్చాడు, రోసి అన్న వచ్చింది, కేసీఆర్ అన్న వచ్చాడు, రాజశేఖర రెడ్డి అన్న వచ్చాడు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న. ఎప్పుడు ఆగింది ఆ రోజు వాళ్ళ బతుకు? వాళ్ళ బతుకులు అసలు ఈ ప్రభుత్వ పాత్ర ఏంటి అనే ప్రశ్న లేదు. ఇవాళ రోజున నేను అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించాను కాబట్టి దాంట్లో పనిచేసే వాళ్ళు ఒక 6 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తింటున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి ఇన్ని షాపులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ షాపోడు నా పేరు చెప్పుకోవాలి, తినేవాడు నా పేరు చెప్పుకోవాలంటారు చంద్రబాబు. అయ్యాను అసలు నీ టైంలోనే రాలేదు కదా అన్నటువంటిది కేసీఆర్ చెప్పి అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ అదే చెప్పుకుంటున్నటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ని క్యాష్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు తను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే సంక్షేమాలు అనేటటువంటిది కాదు, అదేదో అత్యవసరమైన ప్రభుత్వపు పాలన వరకే, ప్రభుత్వము పాలన పరంగా తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే లబ్ధి వలన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అన్నటువంటి. ఇది తెలియని పిచ్చోడేం కాదు రాజశేఖర రెడ్డి, ఎవరు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏమంటారంటే ఎవడి పని ఆడు చేసుకుంటాడు. ఇప్పుడు ఆ షాపులు గుమస్తగిరి జగన్మోహన్ రెడ్డి పిచ్చల, రాజశేఖర రెడ్డి పిచ్చల, చంద్రబాబు పిచ్చల. కంపెనీలో ఉద్యోగం నాకు 50 మార్కులు వస్తే రాలా, నాకు 99 మార్కులు వస్తే, 100 మార్కులు వస్తే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో నాకు సబ్జెక్ట్ ఉంటే ఇస్తాడు. అంతేగాని చంద్రబాబు గారు కంపెనీ పెట్టారు కాబట్టి నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడా? ఇవ్వడు. అది కామన్ సెన్స్. కానీ ఈ కామన్ సెన్స్ కంటే కూడా మనకి ఈ లాజిక్ సెన్సే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ లాజిక్ సెన్సే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నడిపిస్తుంది. అంటే మనం జనాలు ఏం కోరుకోవట్లేదు, జనాలు కోరుకుంది ఎందుకు అనేటటువంటిది. ఎందుకంటే అన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఇచ్చారు అన్న దగ్గర నుంచి బిగినైంది అది. మీరేమంటారు? అది లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారని అనేది అది అనుకోవట్లేదు. అక్కడ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. ఎక్కువ ఇస్తారనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే జగన్ ఇస్తానన్న దాంతో పోల్చుకుంటే వీళ్ళు ఇస్తానన్నది ఎక్కువేం కాదు. ఆ నవరత్నాలు కంటిన్యూ చేస్తానన్నటువంటి దాంతో పోల్చుకుంటే ఎక్కువేం కాదు. పేపర్ల మీద ఏదో ఆంబూం బుష్ అని చెప్పారు తప్పించి ఏం లేదు. అది తెలియని అమాయకులేం కాదు. తెలిసినా కూడా సంక్షేమ పథకం పొందే ఓ పేద మహిళ ఈ సంక్షేమాల వలన తన కుటుంబం నష్టపోతుందని భావిస్తోంది, లేదా సంక్షేమ పథకాలను పొందిన మధ్యతరగతి మహిళలు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి విషయంలోనో లేకపోతే ఇతరత్ర పనులు చేసేటటువంటి వాళ్ళ విషయంలోనూ వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా నాకు వచ్చే 10,000 వలన నా ఇంటికి 30,000 నష్టం అవుతుంది ఏడాదికి, ఈ డబ్బులు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వాళ్ళు వద్దనుకున్నారు. ఇట్లాగే ఎవరికాళ్ళు సంక్షేమ పథకం వద్దని ఎవరంటలా, పొందుతున్నారు కానీ ఎదురోడికి అందకూడదని కోరుకుంటున్నారు. అలా అందకుండా చేసిన వాళ్ళనే వాళ్ళు అందకుండా చెయ్యాలని చంద్రబాబుకి ఓటేశారని పవన్ కళ్యాణ్ నమ్మకం. అందుకని ఈ రూట్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటండి, ఒక పార్టీకి సంబంధించిన 2 మంత్రులు, ఒక రకంగా ఈయన మంత్రిగానే చూడాలి కాబట్టి డిప్యూటీ సీఎం అని 2 మంత్రులు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఈ చర్చ తీసుకొచ్చారు అంటే ఓకే, అది సింగిల్ ఎజెండా వాళ్ళ రాజకీయ వ్యూహం అయినా అయ్యి ఉండాలి. అందులో కూడా ఆయన క్లియర్గా రాసింది ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టు కాకపోతే ఆయన అన్నది ఏంటంటే అసలు ఎవరు అడగలేదు ఫ్రీ అనేది, ఫ్రీ బైస్ అనేది దేవర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీ బైస్, దేవర్ నాట్ ఆస్కింగ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, క్లియర్గా రాశాడు. వాళ్ళు ఓన్లీ అడుగుతున్నది ఏంటి, 25 years
ఫ్యూచర్ అనేది. ఇది ఇక్కడ ఈ 25 ఏళ్ళు అనేది మనం ఇంతకు ముందు కూడా ఎన్నికల ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చర్చించుకున్నాం. ఎవరు పవన్ రావాలంటే 25 కేజీలు బియ్యం కావాలా, 25 కేజీలు భవిష్యత్తు కావాలా అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ 25 అనే పదం తీసుకొచ్చారంటే ఓకే, టీడీపీ ఇవన్నీ పక్కన పెడదాం, సింగిల్ అజెండా ఆలోచన గతంలో వీళ్ళు ఇచ్చిన అది మళ్ళీ ప్రజల ముందు తీసుకొస్తున్నారా? ఆ కారణం ఏదైనా ఉందా? ఇంకేం లేదు, బేసిక్ గా ఇవాళ రోజున మేము ఇది చెప్పాం, ఇది జరగట్లేదు కూటమిలో అనేది అర్థం కావట్లేదు. అది అంత సీన్ ఏం లేదు, అదైతే నోటితోనే అనేవాడు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పడం అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏంటి, గూగుల్ వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే లూలు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఉద్యోగాలు వచ్చేసినాయంటే 25 ఏళ్ల భవిష్యత్తు చూసారా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదుగా, మేము ఆ ఇండస్ట్రీస్ అనేది తెచ్చాము, దాంతో మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇంకా చంద్రబాబుకి సమర్థన అవుతుంది కదా. ఆ రూట్ లోనే ఆలోచించాలి. అంటే ఈయన అన్నదప్పుడు ఏంటి, యువతకి 10 లక్షలు ఇస్తాము ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క సంవత్సరం అది పెంచుకుంటే వెళ్తాము, దానివల్ల వాళ్ళకి ఒక 25 ఏళ్ళు భవిష్యత్తు వస్తుంది, బియ్యం కాదు ఇలాంటివి చూసుకోవాలి, మేము వస్తే ఆ టైపు ఇప్పుడు ఏం లేవు కదా. అదేం లేదు, అది వాస్తవంగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నాడు. అది కూడా 10 లక్షలకి 5 కలిసి 5-10 మందో కలిసి ఉండాలట. అది అసలు జరిగేది కాదు, చచ్చేది కాదు. కానీ వీళ్ళ మేనిఫెస్టోలో మీరు ఆ మేనిఫెస్టో చూస్తే 2.0 అని ఫస్ట్ అది పెట్టారు వీళ్ళు. అంటే అది అమలు అవుతుందో లేదో తెలియదు కానీ యాడ్ అయితే చేశారు. సూపర్ 6 2.0 అని కిందే ఉంటుంది మేనిఫెస్టో. అంటే మరి ఆయన చర్చల్లో ఏమన్నా పెట్టారు ఏంటో తెలియదు కానీ అది ఇంకా అమలు చేయలేదు, మరి అమలు చేస్తారో కూడా లేదో తెలియదు. ఇప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయడం వెనక ఆలోచన ఏంటి? అసలు ఆ పాయింట్ ఇప్పుడు నేనేం రైజ్ చేయలేదు కదా, నిన్న దాంట్లో అది రైజ్ చేయలేదు కానీ 25 years మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు ఫ్యూచర్ ఉంది జనాలకి, చంద్రబాబు వచ్చాక ఫ్యూచర్ ఉంది, చంద్రబాబు వెళ్ళిపోయాక ఫ్యూచర్ ఉంది తెలంగాణలో, చంద్రబాబు ఇక్కడ దిగిపోయినా ఫ్యూచర్ ఉంటుంది. ఎవడున్నా 25 ఏళ్ల 50 ఏళ్ల భవిష్యత్తు అనేది ప్రజల భవిష్యత్తు ఆడదాళ్ళు నిర్మించుకుంటారు. ప్రభుత్వాలు ఒక ఫెసిలిటేటర్స్, అద్దెకి తెచ్చి పెట్టేటటువంటి కేంద్రాలు ఇవి, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మనం ప్రభుత్వాలు 2 కోణాలు ఉంటుంది. ఒకటేంటంటే జరుగుతున్న డెవలప్మెంట్ ని తమ ఖాతాలో వేసుకునేటట్టు. ఇప్పుడు ఆ బెంగళూరులో ఎవడన్నా నా వల్లనే బెంగళూరు బాగుపడింది 25 ఏళ్ళు 30 ఏళ్ళు అని ఎవడన్నా అంటాడా? అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది SM కృష్ణ టైంలో. లేకపోతే తమిళనాడులో వచ్చేటప్పటికి కరుణానిధి కాదు జయలలిత అంత ముందు అంటారు, అది 70లో ఇదే రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు వచ్చిన కాన్సెప్ట్ అది. Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అని ఇక్కడ బాగా హైప్ వచ్చినాయి. అప్పుడు ఆ టైంని సద్వినియోగం చేసుకున్నటువంటిది అది. ఎందుకంటే అప్పుడు 1999 నుంచి 2000 మారేటప్పుడు అది కంప్యూటర్లో వాళ్ళకి మార్చుకోవడం కుదరక నెక్స్ట్ ఈ మొత్తం డేటా ఎగిరిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గరికి బిగిన్ అయిన సిస్టమ్ అది. అక్కడ బాగా పికప్ అయింది అనమాట. ఆ టైం సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఒక్కలే కాదు, ఈ దేశమే సద్వినియోగం చేసుకున్నారు. ఈ దేశంలో హైటెక్ సిటీస్ ఏర్పడినవన్నీ అప్పుడే, బట్ ఓన్ చేసుకునేది ఈయనే. ఆ కాన్సెప్టే ఇప్పటికి కూడా అదే మీ ఫ్యూచర్ అంటాడు ఆయన. ఇప్పుడు వ్యాపారం చేసేవాడి కొట్టుకు వ్యాపారం ప్రభుత్వాల వలన ఉండదు. ప్రభుత్వాల పాత్ర ఏంటి, నా వ్యాపారం నాకు సవ్యంగా నడవాలా, నేను అప్పిస్తే నాకు డబ్బులు తిరిగి రావాలా, నాకు అప్పిచ్చినోడు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలా, అట్లాగే నా వ్యాపారం దగ్గర చందాలు వసూలు చేయకూడదు, దందాలు చేయకూడదు. ఇది ఉన్నప్పుడు వ్యాపారస్తుడు బాగుపడతాడు. అది కామన్. ఒక రైతు తన పొలంలో తను దున్నుకోవాలా, తన సరుకుకి గిట్టుబాటు ధర రావాలా, అలాగే తను బ్రతకాల. అంతేగాని పొలం దగ్గర వచ్చి దందా చేసేటటువంటి బ్రోకరు, ఆ బ్రోకర్ వల్ల తను ప్రతి ఏడాది కష్టాలు పడ్డం నష్టాలు పట్టమే, గిట్టుబాటు ధర రాకపోవడం, మద్దతు ధర రాకపోవడం, పైగా ఆ భూములు నాయంటూ ఎవడో ఒకడు వచ్చేసి రచ్చ చేయడం, ఇది భవిష్యత్తు అవ్వదు కదా. భవిష్యత్తుని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నిర్మించుకుంటాడు. నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలా నేను నిర్ణయించుకుంటాను కానీ ప్రభుత్వం నిర్ణయించదు. లేదా ప్రభుత్వం నాకు ఒరగబెట్టేది ఏం లేదు. నువ్వు ప్రభుత్వం ఒరగబెట్టేది ఏంటి అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అదే దాని పేరేంటది, అమ్మఒడో ఇస్తే ఇది దక్కినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. అప్పుడు ఆ పేర్లు చెప్పుకున్నారు. ఆ చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడని ఎప్పుడన్నా అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చాడు ఆయన? మరి అప్పుడు ఆయన పాత్ర ఏంది 25 ఏళ్ల భవిష్యత్తులో? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు, బకాయి పడతాడు. చంద్రబాబు నాయుడు బకాయి పడ్డాడు, ఆ లెక్కన రాజశేఖర రెడ్డి బకాయి పడతాడు. బకాయి అంటే ఎవడన్నా పోయేటప్పుడు మొత్తం సూట్ కేసుల్లో కట్టలు తెచ్చి ఇచ్చేసి పోరు కదా. అని బకాయి పడ్డా సర్టిఫికెట్ లాగిపోయి విద్యార్థులు విద్య ఆపేసి పీజీ ఆ పరిస్థితి అయితే రాలేదు. జగన్ ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ ఇబ్బంది అయింది అట్లా. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేశారు దశల వారు. వీళ్ళు చేయట్లేదు. అది ఇంతకుముందు కూడా అంతే. 2014 అప్పుడు కూడా అదే ఇబ్బంది పెట్టారు. 19 అంత ముందు ఉన్నటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయిన నాటికి 2000 కోట్లు అంత పెండింగ్ ఉంది, 1700 కోట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి 800 కోట్లు అంత పెండింగ్ ఉంది. రోజు తీర్చాడు.
అవును రోసీ జేబులోంచి ఏం తీర్చడు, అది దశల వారీగా కట్టుకుంటూ పోవాలి. అవును అది కిరణ్ కుమార్ రెడ్డి కూడా బడ్జెట్ లో అట్లా పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన తర్వాతన బాకీ ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఇప్పుడు బాకీ ఉంది. చంద్రబాబు నాయుడు దిగిపోయాక బాకీ ఉంది, జగన్ కట్టాడు. జగన్ వెళ్ళినప్పుడు ఆ బాకీలు వంకబెట్టి కట్టకుండా వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తును చూస్తున్నట్టు అయినా. అదే అండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అని మీరు అన్నట్టు గతంలో హామీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కూడా చాలా బకాయిలు ఉన్నాయి, కానీ వైద్యం ఆగలేదు కదా అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఆగిపోతుంది కదా అంటున్నాను. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా స్టిల్ ఈ రోజుకి మనం ఈ రోజు అక్టోబర్లో ఈ వీడియో చేస్తున్నాం. పీజీ కోర్సెస్ చాలా స్టార్ట్ అవ్వలేదు సార్ ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ జగన్ ఉన్నప్పుడే ఆపేశాడు. అవును జగన్ ఉన్నప్పుడే ఆపేశాడు. ఆపేసి ఆ డబ్బులు అమ్మ ఒడికి కన్వర్ట్ చేశాడు అతను. అదే అంతకుముందు అమ్మ ఒడి ఉండేది కాదు, స్కూల్ పిల్లలకు ఉండేది కాదు, ఇంటర్మీడియట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్. దాన్ని జగన్ వచ్చాక పీజీకి తీసేసి వదిలేశాడు. అంతకుముందు పీజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫార్మసీ కాలేజీలు నాకు బాగా గుర్తు అనమాట. ఫార్మసీ కాలేజీలు కూడా నువ్వు కాలేజీకి రానక్కర్లేదు, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయిపోతే చాలు, నువ్వు ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు మేమే మేనేజ్ చేస్తాం అని చెప్పి పాస్ చేయించిన బోల్డ్ ఎంతమంది. అట్లాగే పీజీ అనేది ఇప్పుడు నేనే ఉన్నాను, నా డిగ్రీ చదివే టైంకి మా నాన్నకి నా 10th క్లాస్ అప్పటి నుంచినే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎంతసేపటి తొందరగా డిగ్రీ అయిపోవాలో, తొందరగా జాబ్ అనేటటువంటి రూట్లో ఉన్నా. ఆ రోజున పీజీ ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందనుకోండి, నేను నా తండ్రి మీద భారం కాదు కదా, నేను చదువుకుని ఉండేవాడిని. నేను లా చేద్దాం అనుకున్నాను, చదువుకుని ఉండేవాడిని. అప్పుడు తర్వాత నేను ఎందుకు అర్జెంట్ గా మానుకోవాల్సి వచ్చిందంటే ఇదే కారణం. ప్లస్ నా కాలేజీ ఫీజులకు కూడా ఇబ్బంది అయి ఉండేది, కాబట్టి నేను ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వచ్చింది. నేను ట్యూషన్స్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల నా చదువుకి చాలా ఇబ్బంది పడ్డాను నేను. అది నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఆ గొడవే లేదు కదా, నాకు దర్జాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని కదా. నా విద్యార్థి జీవితంలో నేను ఈ సినిమాలో చూపెట్టిన కష్టాలే సరిపోయింది, ఏది సంపాదించుకోవడం, ఖర్చులు చూసుకోవడాలి ఇవన్నీ. బట్ వెనకాల అదేది అంటారు చూడు, ఆర్ఆర్ ఏదో అంటారు, అది వేసేవాడు ఎవడు లేడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కాబట్టి కుదరలేదు. ఇప్పుడైతే అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటున్నారు కాబట్టి హీరోలో బాగుంటుంది, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు బాగా పెడుతున్నారు అంతే. బేసిక్ గా తీసేసాక పీజీలో సీట్లు ఫిల్ అవ్వట్ల, యూనివర్సిటీలో ఖాళీగా సీట్లు ఉంటున్నాయి. ఇదివరకు యూనివర్సిటీలో సీట్ అంటే అమ్మో, ఇవాళ యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే డబ్బు ఉన్నోడే చదవగలడు, పేదవాడు చదవడు. డబ్బు ఉన్నటువంటి వాడికి కూడా ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవక్కర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కేటగిరీ పూర్తి అవుతుంది, జనరల్ కేటగిరీ పూర్తి కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితి, అది ఇబ్బంది అవుతుంది సార్. ఫైనల్ గా షార్ట్ కట్ లో మాట్లాడుకుంటే వెంకయ్య నాయుడు గారు ఉదయం ఉచితం, సాయంత్రం అనుచితం అని చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఉచితాలు ఎవరు అడగలేదు, అడగకపోయినా ఇస్తున్నారు అన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ కానీ, ప్రజలు ప్రిపేర్డ్గా ఉండాలా, భవిష్యత్తులో ఇంకా ఉచితాలు ఎంతకు మించి రావు అని, లేదంటే ప్రిపేర్ చేస్తున్నారు అంటే బేసిక్గా వీళ్ళిద్దరు కావాలని చేశారని నేను అనుకోను. వాళ్ళ నాకు తెలిసి వెంకయ్య నాయుడు గారు ఇంతకుముందు కూడా అదే మాట్లాడాడు. ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఉచితాలకు వ్యతిరేకి. కానీ ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ఉచితాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, వాళ్ళు కూడా ఇస్తున్నారు మిగిలిన రాష్ట్రాల్లో. ఇంకా తెలుసా, మనం చెయ్యింది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు 1500 చెప్పి మోసం చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ మొన్ననే పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ లో హామీ ఇచ్చింది, ఎలక్షన్స్ కు ముందు అమలు బిగించేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది, అది బీజేపీ డైరెక్ట్ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ కూడా కాదు, ఇంకా బీహార్ ఎన్డీఏ రాష్ట్రం. ఇది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు, హర్యానా గాని మహారాష్ట్ర గాని వీళ్ళు గాని వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇక్కడ అసలు లాజిక్ వీళ్ళు మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, మన దగ్గర అధికారిక పేదరికం 10% ఇప్పుడు దేశవ్యాప్తంగా. కానీ ఇవాళ ఆ పేదలు మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు ఇంకా తమ పేదలుగానే ఫీల్ అవుతారు. ఈ వర్గం ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వదు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను గుమస్తాగిరి చేస్తానా, లేకపోతే నేను మేస్త్రి పని చేస్తానా, లేకపోతే నేను రంగులేస్తానా, లేదా నేను బార్బర్ పని చేస్తానా, నా రూపాయి నేను సంపాదించుకుంటున్నానయ్యా, ఇంకా నీతో నాకేంటి సంబంధం ప్రభుత్వంతో, నా కోసం నువ్వేం చేస్తావు అంటే, నేను పరిశ్రమ పెడుతున్నాను, ఇది పెడుతున్నాను అన్నావు అనుకో, వాడికి ఎంత బెనిఫిట్స్ ఇచ్చా నువ్వు? 99 పైసలకే భూమి ఇస్తున్నావు ఒకటి, 25 లక్షలకే 100 కోట్ల భూమి, 10 కోట్ల రూపాయల విలువైన భూమి ఒకటికి ఇస్తున్నావు, 100 కోట్ల విలువైన భూమి ఒకటికి లీజుకి ఇచ్చేస్తాను. వాడికి నువ్వు 100 కోట్లు దోచిపెడతాను. ఏ రాజకీయ నాయకుడు తినకుండా ఉంటున్నాడు, ఏ అధికారి తినకుండా ఉంటున్నాడు? ఇది ప్రజల్లో వచ్చిన ప్రశ్న. కాబట్టి ఆ ప్రశ్నని చల్లార్చడానికి, ప్రజల్ని కూడా కరప్ట్ చేయడానికే ఉచిత పథకాలు. మేము ఎట్టాకు తింటున్నాం, మా స్థాయిలో 100 కోట్లు తింటున్నప్పుడు నువ్వు వేయించుకోరా అని చెప్తున్నారు. అదే సంక్షేమ పథకాలు, అంత మించి ఇంకేం లేదు. వీళ్ళ జేబులో నుంచి ఏం కాదు. ఇదివరకంటే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ జేబులోంచి డబ్బులు లేదా వాళ్ళ వ్యాపారం నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారంటే అనుకోవచ్చు.
ఇప్పుడు ఇది ఇస్తోంది ప్రభుత్వ సొమ్మే. ఇచ్చి ఇట్లా ఖర్చు పెడుతున్నటువంటిది ఇది ఎందుకు ఇయ్యరు, ఇది నా హక్కు అని ఫీల్ అవడం బిగినైంది జనం. ఇప్పుడు జగన్ ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు అన్నారు. ఇవాళ ఏదైనా అంతే కదా, మీ సొమ్మిస్తున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకటి రేపు ఎలక్షన్స్ టెస్ట్ అబ్బా. ఈ ఎలక్షన్స్ వరకు మొన్నటి ఎలక్షన్స్లో నవరత్నాలు హామీ ఇచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అమలు చేశాడు. అన్నీ 1 year లోపే అమలు చేశాడు. వీళ్ళు వచ్చాక అప్పుడొకటి ఇచ్చి అన్నీ మనం గనక దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు వినాయక చవితికి ఇదే బట్టలు అనుకో, ఇదే తాంబూలం అనుకో అని చెప్పి అక్షంతలు వేస్తూ ఉంటాం. అట్లాగా ఇదే సూపర్ 6 అమలు అనుకో, ఇదే నువ్వు 1500 అనుకో, ఇదే నిరుద్యోగ భృతి అనుకో, ఇదే 50 ఏళ్ల పెన్షన్ అనుకో, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మాట్లాడు నువ్వు, లేదంటే నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అంటున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా, ఇది కోరుకున్నారా జనం, అది కోరుకున్నారా, ఇది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. రేపటి ఎన్నికల్లో వీళ్ళే మళ్ళీ గెలిచారనుకోండి, ఇక సంక్షేమ పథకాలు వద్దని కోరుకుంటున్నట్టు. అంతే లేదు, రేపు ఎన్నికల్లో వీళ్ళు ఓడారనుకోండి, సంక్షేమ పథకాలు ఎలాకంటే ఎక్కువ ఇస్తారని నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేసారు, కూటమికి ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయారు అన్నట్టు. ఒకవేళ రేపు వైసీపీ వచ్చిన వాళ్ళకి ఇదే ప్లస్ పాయింట్ అవుతుందా, వద్దనుకున్నారు మీరు అని వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో కదా, ఇద్దరు కూడా ప్రచారాలు తగ్గించాలేమో. రైట్, చూద్దాం నిజంగా ప్రజలు ఉచితాలు కోరుకుంటున్నారా లేదంటే ఉచితాలు వద్దంటున్నారా. మొన్నటి వరకు మెరుగైన సంక్షేమం ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు తన రూట్ ఏమన్నా మార్చుకుంటుందా, అది పవన్ కళ్యాణ్ గారి నోట ఏమన్నా వినిపించిందా, ఏం జరగబోతోంది, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఇంక వేచి చూద్దాం.